నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2,90,00,000 రూపాయలు అర్హులకు అందజేశాం మంత్రి నాదెండ్ల మనోహర్. అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలు స్వాగతిస్తున్నారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఒప్పందం ప్రకారం పసుపు రైతులకు న్యాయం చేయాలి ఏపీ పసుపు రైతు సంఘం నాయకుల డిమాండ్. కెప్టెన్ విజయ్ ప్రసాద్ దేశభక్తిని సేవా నిరతిని స్మరిస్తూ పలువురి ఘన నివాళి. పేద మధ్యతరగతి కుటుంబాల్లో వైద్యం చేయించుకోలేనంత అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు ఆర్థిక భరోసాగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం లభిస్తుందని ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 390 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందించడం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంత్రి నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గంలో 50 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉనగూరిన ఆర్థిక సహాయం చెక్కులను మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఆరోగ్య భరోసా కల్పించే విధంగా తీవ్రమైన వ్యాధులు సంక్రమించినప్పుడు అవసరమైన వైద్య సేవలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో దోహదపడుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి సంకల్పంతో అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తోడ్పాటు అందించడం ప్రజల అవసరాల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను తెలియజేస్తుందన్నారు. 50 మంది లబ్ధిదారులకు గాను 50,35,290 రూపాయల చెక్కులు అందజేశామన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2,90,00,000 రూపాయల మేర సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు అందజేశామన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా కూటమి ప్రభుత్వం ప్రతి విషయాన్ని పారదర్శకంగా పరిశీలించి అమలు చేస్తుందన్నారు. తెనాలి నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి ప్రజలందరినీ కూడా ఆదుకోవాలనే ఒక తపనతో చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ప్రతి కుటుంబానికి ఆర్థిక ఇబ్బందుల్లో వైద్య ఖర్చుల్లో భరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా ప్రభుత్వం నుంచి సహాయం అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాం. కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరంలోనే ఎవరు ఊహించని విధంగా 390 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సహాయ నిధి ద్వారా అనేక కుటుంబాలని ఆదుకునే పరిస్థితి మనందరం కూడా చూసాం. తెనాలి నియోజకవర్గంలో ఈ రోజున 50 మందికి 50,35,290 రూపాయలు ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి అందించడం జరిగింది. ప్రత్యేకంగా మనం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే గతంలో ప్రభుత్వాల్లో ఉన్న కార్యక్రమాలని వాళ్ళు అనగదొక్కి చాలా ఇబ్బంది పెట్టేవారు సామాన్యులు. కానీ ఇప్పుడు పారదర్శకంగా ఎవరైనా సరే పాపం వాళ్ళు హాస్పిటల్లో చేరినప్పుడు భరించలేని ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకున్న సమస్యలతో పాటు హాస్పిటల్లో వస్తున్న బిల్లు చూసి అందరూ పాపం ఇబ్బంది పడే పరిస్థితుల్లో మనం చొరవ చూపించి అతి త్వరగా వీలైనంత వరకు 4 రోజుల్లోపే ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేసి ఎంతోమందిని ఆదుకున్నాం. తెలంగాణ నియోజకవర్గంలో ఆ విధంగా ప్రతి కుటుంబానికి ఒక భరోసా ఇస్తున్నాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా తప్పకుండా మీకు అటువంటి వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా మీరు దాన్ని ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోమని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ రోజు వరకు మన నియోజకవర్గంలో ఈ ఒక్క సంవత్సరం కాలంలో 2,90,00,000 రూపాయలు మనం ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా అందించగలిగాం. సో మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మన నియోజకవర్గంలో మన ప్రజలకు ఎవరికైనా ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా వైద్య సేవల కోసం అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా మీరు దాన్ని ఉపయోగించుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుసుకుంటూ పరిష్కారం దిశగా చర్చలకు సిద్ధంగా ఉన్నామని తొలి అడుగు కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలను చూస్తున్న సానుకూల స్పందనతో ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం 10, 11 వార్డుల్లో తొలి అడుగు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించారు. స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, నియోజకవర్గ పరిశీలకులు షేక్ కరీముల్లా భాగస్వామ్యంతో వార్డు పర్యటనలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించే దిశగా పలు అంశాలపై అధికారులతో మాట్లాడారు. వృద్ధాప్య పెన్షన్ అవసరం ఉన్న మహిళలు వారి వివరాలు తెలియజేశారు. తల్లికి వందనం అర్హత ఉండి అమలు కాకపోతే అందుకు గల కారణాలపై ఆరా తీశారు. పలుచోట్ల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ప్రజలు సాదర స్వాగతం పలికారు. గురవయ్య కాలనీ సమీపంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ తొలి అడుగు కార్యక్రమంలో 10, 11 వార్డుల్లో పర్యటించిన తమకు
ప్రజల నుంచి సానుకూల స్పందన లభించిందన్నారు. శాంతి భద్రతల తీరు బాగుందని, విచ్చలవిడి గంజాయి అమ్మకాలు కట్టడి చేశారని, పథకాల అమలు విషయంలో కూడా ప్రజలు సానుకూలంగా ఉన్నట్లు ఆలపాటి వివరించారు. 4,000 రూపాయల పెన్షన్, ఉచిత గ్యాస్ కనెక్షన్, తల్లికి వందనం, విద్యార్థులకు విద్యాశాఖ ద్వారా పలు మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా మంత్రి నారా లోకేష్ నిర్దిష్టమైన విధానంతో ముందుకు వెడుతున్నారన్నారు. మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగ అవకాశాలతో పాటు పరిశ్రమల స్థాపన ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా లోకేష్ బాబు చేస్తున్న కృషిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. స్థానికంగా 1400 టిట్కో గృహాలు నిర్మించాల్సి ఉందని, లోను తీసుకున్న లబ్ధిదారులకు టిట్కో గృహాలు అప్పగించే వరకు బ్యాంకుల ఒత్తిడి తగ్గించే విధంగా అధికారులను కోరటమైందన్నారు. కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్టు చెప్పారు. రెవెన్యూ పట్టాలపై ఇంటి పన్ను మార్పు గురించి ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యను పరిష్కరించే దిశగా అధికారులతో మాట్లాడినట్టు వివరించారు. తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి వెంట పార్టీ నాయకులు మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, కౌన్సిలర్లు అన్నం పిన్నారావు, దీవి అనిత, బోయపాటి అరుణ, పార్టీ మహిళా నాయకులు జెట్టి రేణుక, ఎస్సీ నాయకులు నలకుర్తి రమేష్, కుదరవల్లి శ్రీనివాసరావు, పార్టీలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజున రౌడీజం, కబ్జా ఇట్లాంటి వాటికి ఆస్కారం లేకుండా పాలన జరుగుతూ ఉంది. కూటమి నాయకత్వం బ్రహ్మాండంగా పరిపాలిస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసిన సందర్భం. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేసిన సంగతి, గ్యాస్ సిలిండర్లు, అదేవిధంగా రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకి బస్ సౌకర్యం ఉచితంగా, వీటితో పాటు ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో, నిరుద్యోగ యువత ఉందో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలను కల్పించే దాంట్లో భాగంగా మెగా డిఎస్సి నోటిఫికేషను, దాంతోపాటు ప్రైవేటుగా ప్రభుత్వ పరంగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో పరిశ్రమలు తీసుకొచ్చి ఆ పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువతకి ఉద్యోగ సంకల్పం అనేది ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచన చేయటమే కాకుండా దాన్ని ప్రతినిత్యం కూడా అదొక భాగంగా పెట్టుకొని యువ నాయకుడు నారా లోకేష్ గారు పరిశ్రమలను స్థాపించే దాంట్లో ముందడుగులో ఉన్నామని చెప్పి ఈ రోజున మనం చేసుకుంటా ఉన్నాం. దీంతోపాటు ఏ అయితే టిట్కో గృహాలు ఉన్నాయో, తెనాలిపట్నంలో దాదాపు 1,400 టిట్కో గృహాలను కట్టాల్సిన అవసరం ఉంది. కొంత 300 కట్టాం, కొంత 50% పూర్తి చేయటం అయింది. వాళ్ళందరికీ లోన్లు రావటం, లోన్లు కూడా గత ప్రభుత్వంలోనే మళ్ళీ తిరిగి తీసుకోవటం, లబ్ధిదారులు తెలియకుండా లబ్ధిదారుల మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది. బ్యాంకుల దగ్గర నుంచి బ్యాంకుల్ని కోరుతా ఉన్నాం, వాళ్ళ మీద ఒత్తిడి చేయొద్దు, వాళ్ళు సంపూర్ణంగా వాటిని కట్టి అప్పగించిన తర్వాత వాళ్ళ మీద మీరు భారం వేయాలి, కానీ అప్పుడు దాకా భారం వేయొద్దని కూడా చెప్పడం. చోట్ల నీరు రావట్లేదని చెప్తా ఉన్నారు, మంచినీరు దొరకట్లేదని చెప్పి, మంచినీరు చాలా తక్కువగా వస్తుందని చెప్పి ఆ మంచినీరు వస్తు కూడా కల్పించమని చెప్పి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా కొన్ని గతంలో మనం రెవెన్యూ వారు పట్టాలు ఇవ్వటం జరిగింది, రెగ్యులరైజేషన్ చేయటం జరిగింది. వాటిని కూడా ఇంటి పన్ను మార్చమని చెప్పి వారిని కూడా కోరటం జరిగింది. దీంతోపాటు గత ప్రభుత్వంలో ఎవరికైతే రెగ్యులరేషన్ పీరియడ్తో 15,000 రూపాయలు ఒక్కొక్కరి దగ్గర తీసుకొని వాళ్ళకి రెగ్యులరేషన్ చేయకుండా ఇప్పుడు వరకు వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలో ఇందిరమ్మ కాలనీ అని చెప్పి తద్వారా వచ్చినటువంటి ఇల్లు కట్టుకొని నివసిస్తున్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళని కూడా హౌసింగ్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వాళ్ళది ఏమిటో అనేది చూసి ఫైనలైజ్ చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా పత్రికాముఖంగా కూడా కోరుకుంటా ఉన్నా. ఆ రకంగా ఎక్కడైనా చిన్న సమస్య ఉన్నా, గ్యాస్ కనెక్షన్స్ ఎలిజిబుల్ ఉన్నా కూడా రావట్లేదు, సింక్రనైజ్ అవ్వట్లేదు, మొదటి గ్యాస్ కూడా పడలేదు, రెండోది కూడా వచ్చింది, రెండోది కూడా పడలేదని చెప్పి సందర్భాలు కొన్ని ఉంటా ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వాటిని సింక్రనైజ్ చేసుకొని అవి ఎక్కడ తప్పులు జరుగుతూ ఉన్నాయో ఆ తప్పులకి ఎలిజిబిలిటీ లిస్టులో ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో అగ్నికి ఆహుతైన పసుపుకి సంబంధించి రైతులకు కూటమి ప్రభుత్వం ఇస్తారన్న ఇన్సూరెన్స్ డబ్బుకి క్వింటాకు 7,000 వంతున తక్షణమే అందజేయాలని, రైతులు మరల రోడ్డెక్కే పరిస్థితి తీసుకురావద్దని ఏపీ పసుపు రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ ద్వారా పసుపు పంట దగ్ధమైన రైతులకు గత సంవత్సరం ఫిబ్రవరిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సమక్షంలో జరిగిన ఒప్పందం ప్రకారం క్వింటాకు 7,000 వంతులను చెల్లించాలంటూ ఏపీ రైతు సంఘం నాయకులతో పసుపు రైతులు సబ్ కలెక్టర్ సంజనా సింహ కార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. అనంతరం ఏపీ పసుపు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములక శివ సాంబిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పసుపు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు జాప్యం లేకుండా ఒప్పందం మేరకు చెల్లించారన్నారు. సత్తెనపల్లి నుంచి వచ్చిన పసుపు రైతు లంకిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు ఎటువంటి ప్రయోజనం కోరుకున్నారో గమనించారన్నారు. ఒప్పందం ప్రకారం రైతులందరికీ వాయిదాలు వేయకుండా పరిహారం చెల్లించాలని కోరారు. పసుపు రైతు సంఘం నాయకులు జనలగడ్డ వెంకట్రామయ్య మాట్లాడుతూ ప్రభుత్వం పసుపు రైతులకు క్వింటాలకు 7,000 వంతున ఇస్తామని మంత్రులు ఉన్నతాధికారుల సమక్షంలో చేసుకున్న ఒప్పందం అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గద్దె శ్రీహరి, బసవయ్య, చందు, సత్యనారాయణ, గోవింద్ రెడ్డి, ఎర్ర వెంకటేశ్వర్లు, గొల్లపల్లి వెంకట సుబ్బారావు, శివారెడ్డి, చందు, సత్యనారాయణ, నాదెళ్ల చంద్రశేఖర్, పోతరాజు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైతాంగం, ట్రేడర్స్, శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం, మార్కెటింగ్ అధికార యంత్రాంగం, సబ్ కలెక్టరు, ఎమ్మెల్యే గారి సమక్షంలో కింటాకు 7,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ జరిగి ఇవాళ సంవత్సరం ఒక్క రోజు అవుతా ఉంది. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ రైతాంగానికి ట్రేడర్స్ కలిపి 20 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది ఇన్సూరెన్స్ అని చెప్పేసి సబ్ కలెక్టర్ గారు చెప్తా ఉన్న పరిస్థితి. ఈ క్రమంలో కింటాకి 3,500 మించి వచ్చే పరిస్థితి లేదు. అగ్రిమెంట్ ఏమైనా 7,000 రూపాయలు ఉంది. ఈ క్రమంలో మా డిమాండ్ ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాన్ని మీరు ఏం చేస్తారో, ఇన్సూరెన్స్ పరిస్థితి ఏ విధంగా మాకు అనవసరం. మాకు మీకు మంత్రి గారి సమక్షంలో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం కింటాకు 7,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు సబ్ కలెక్టర్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జూలై 10వ తేదీన ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్లో 7,000 ఇస్తామని ఒప్పుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం మేము అమలు జరుపుతారని చెప్పి ఈ రోజు వరకు ఎదురు చూస్తున్నాం. ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ అనుకున్న మేరకి రాలేదు. ఇన్సూరెన్స్ పోగా మిగిలిన డబ్బు ప్రభుత్వం తను ఇవ్వాలి. ఏది ఏమైనా రైతాంగానికి 7,000 రూపాయలు ఇవ్వాలి. అట్లాగే కొంతమంది ఏళ్లలో బ్యాంకుల్లో రుణాలు పెట్టుకుని ఉన్నారు. ఆ రుణాలు తీసుకున్నారు. ఆ రుణాలు తీసుకున్న వాళ్ళు 2-3 మండలాలకు కలిపి 34-35 మంది రైతులు ఒక 5 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. ఆ రుణం రద్దు చేయాలని కూడా మేము, అంటే ఈ సంవత్సరాల కాలంలో అదనంగా వడ్డీలు అయినాయి. ఆ వడ్డీలు కూడా రద్దు చేసి ఆ రుణాన్ని రద్దు చేయాల్సిందిగా మేము బ్యాంక్ అధికారులు రిక్వెస్ట్ చేసి లెటర్ ఇచ్చి ఉన్నాం. అది అమలు జరపాలని కోరుకుంటున్నాం. అట్లాగే బయట తెచ్చిన అప్పులు, వడ్డీ వ్యాపారులు లేకపోతే వడ్డీలకు తెచ్చినవి అన్నీ కూడా ఒత్తిళ్ళు విపరీతంగా రైతాంగం మీద ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతుంది అనుకుంటున్నాం, కానీ ఇది పరిష్కారం కాకుండా మరి ముడిపడుతుంది. ఇది చాలా అన్యాయమైన విషయం. ఎందుకంటే జూన్ 12వ తారీఖున గుంటూరు వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి గారు, అట్లాగే వేమూరు శాసనసభ్యులు ఆనందబాబు గారు, కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు అందరూ అధికారుల సమక్షంలో మేము జూన్ 25వ తేదీ నాటికి రైతులందరూ కూడా ఏ మేరకి మీకు రావాలి డబ్బు, ఎంత మీరు నిల్వ చేసుకున్నారు పసుపు స్లిప్పుల రూపంలో ఇస్తాము అని చెప్పారు. మరి చెప్పి కూడా వాళ్ళకి మళ్ళీ 14 రోజులు అవుతుంది. అందుకని మేము ప్రభుత్వాన్ని లేకపోతే అధికారులని అడిగేది ఏంటంటే, మేము మళ్ళీ రోడ్డు ఎక్కకుండా ఆందోళన చేయకుండా వెంటనే సమస్యను పరిష్కరించి 7,000 రూపాయలు రైతాంగానికి ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 7,000 కాడికి ఇప్పిస్తాను, మీరందరూ ఒప్పుకుంటే నేను అగ్రిమెంట్ అవుతాను అని అగ్రిమెంట్ అయ్యాం. ఏసీ వాళ్ళ చేతగా, ఏసీ వాళ్ళు, గవర్నమెంట్ అఫీషియల్స్, రైతులు అందరూ కలిసి ఒక అగ్రిమెంట్, ఒక కాగితం మీద అగ్రిమెంట్ రాసుకున్నాం. అది కూడా సంవత్సరం ఒక రోజు అవుతుంది. వాళ్ళకి న్యాయం జరిగిద్దని మరి నమ్మకంతో మేము ఆయన న్యాయం చేస్తాడు, అచ్చెన్నాయుడు గారు లోకేష్ గారిని కలిసినా కానీ ఆయన కూడా న్యాయం చేస్తాడని మేము నమ్మి ఇప్పుడు దాకా ఎక్కడ ఎలాంటి ఆ అగ్రిమెంట్ అయిన తర్వాత ధర్నాలు చేయడం కానీ రాస్తాకోలు చేయడం కానీ ఏం చేయలేదు. కానీ ఈరోజు ఇన్సూరెన్స్ క్లెయిమ్ తక్కువ వచ్చింది. మరి మొన్న ఒక మీటింగ్లో అచ్చెన్నాయుడు గారు నేనేదో 1 కోటి 2 కోట్లు అయితే ఇద్దాం అనుకున్నా కానీ ఇంత వేరియేషన్ ఉంటే అన్నట్టుగా మాట్లాడారు. దయచేసి రైతుల ఆవేదన ఆలోచించి రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలి అంటే మీరన్న మాట ప్రకారం 7,000 కాడికి ఇప్పించాలని మేము కోరుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు అయితే 15 సంవత్సరాల అనుభవంతో 11-12 కాడికి మార్కెట్ రేట్ ఇవ్వమన్నారు. మరి ఆయన కూడా మరి ఆలోచించాలి. ఈరోజు నేను ఇచ్చిన దానికే మరి దిక్కు లేకుండా పోయిందనే, మరి ఇవ్వలేకపోతే ఎట్లా అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలని, రైతులకు న్యాయం చేయాలని, మా అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాం.
కెప్టెన్ విజయ్ ప్రసాద్ దేశభక్తి పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని బిడ్డ పేరిట గత 3 దశాబ్దాలకు పైగా తల్లిదండ్రులు విద్యారంగంలో అందిస్తున్న సేవలు నిరుపమానమని ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు గ్రహీత వేజల ఉమామహేశ్వరరావు కెప్టెన్ విజయ్ ప్రసాద్ చిత్రపటం చెంత పువ్వులుంచి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక చెంచుపేటలో శబరి వృద్ధాలయంలో శుక్రవారం కెప్టెన్ విజయ్ ప్రసాద్ 37వ వర్ధంతి కార్యక్రమాన్ని విశ్రాంత ఉపాధ్యాయులు విజయ్ ప్రసాద్ తల్లిదండ్రులైన వైఎల్ నారాయణ మీనాకుమారి దంపతులు కుమారుడి దేశభక్తిని స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్రాంత ప్రధానోపాధ్యాయులు వేజల ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కెప్టెన్ విజయ్ ప్రసాద్ సైనిక్ స్కూల్లో చదువుకుని అతి చిన్న వయసులోనే పారామిలిటరీ కమాండర్ గా తన పోరాట స్ఫూర్తిని చాటుకున్నారన్నారు. 1987లో శాంతి దళంలో శ్రీలంక వెళ్లిన విజయ్ ప్రసాద్ శ్రీలంకలో శాంతి స్థాపన కోసం సేవలందిస్తూ తమిళ టైగర్ గా పిలుచుకునే ప్రభాకర్ తో జరిగిన పోరులో వీరమరణం పొందారని, విజయ్ ప్రసాద్ మరణంతో తల్లిదండ్రులను కృంగదీసిన కుమారుడి ఆశయ సాధనగా నారాయణ దంపతులు ఉపాధ్యాయ వృత్తిలో తమ ఆదాయాన్ని పేద మెరిట్ విద్యార్థుల విద్యా సేవలకు వినియోగించడం గొప్ప విషయమన్నారు. 90 సంవత్సరాల వయసులో కుమారుడి వర్ధంతిని సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ద్వారా ఆ కుటుంబం ఆలోచనలు ఆచరించే విధానం నిరుపమానమని నివాళులర్పించారు. అనంతరం వైఎల్ నారాయణ మిత్రులు ఆనందరావు, మురహర్రావు, భుజంగరావు, సత్యంలు వృద్ధాలయంలోని వృద్ధులకు ఆహారం పంపిణీ చేశారు. శబరి వృద్ధాలయంలో మరి వృద్ధులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కెప్టెన్ ఎర్రంనేని విజయప్రసాద్, ఎర్రంనేని లక్ష్మీనారాయణ గారు, మీనాకుమారి దంపతుల ఏకైక పుత్రుడు. మరి చిన్నతనంలోనే మరి ఆ కురవాడిని కోరుకొండ సైనిక్ స్కూల్లో చేర్పించి మరి భారతదేశానికి అంకితం చేసినటువంటి ఉపాధ్యాయులు మా గురువుగారు వైఎల్ నారాయణ గారు, మరి మీనాకుమారి గారి దంపతులు. అతి చిన్న వయసులోనే మరి పారా కమాండోగా ఎంపికయ్యి తర్వాత 1987లో శాంతి దళం కింద మరి ఎంపికై శ్రీలంక వెళ్ళటం జరిగింది. శ్రీలంకలో తమిళ ఈరం ప్రభాకర్ని మట్టుబెట్టే ప్రయత్నంలో మరి తను అసూలు బాయటం జరిగింది. ఆ విధంగా తను చిన్న వయసులోనే అతి చిన్న వయసులోనే మరి దేశాన్ని సేవలు అందిస్తూ పరమపదించడం మరి బాధాకరమైన విషయం. అయినప్పటికీ గత 37 సంవత్సరాల నుంచి మాస్టారు మరి కుర్రవాడిని ఇటు వృద్ధుల్లోనూ అటు పాఠశాల విద్యార్థులు చూసుకుంటూ మరి వారి వయసు 90 సంవత్సరాలు పైబడినప్పటికీ ఈ రోజు కూడా తన కుమారుడి జ్ఞాపకార్థం ఏదో సేవా కార్యక్రమం చేయాలనే తపనతో మరి వారు కృషి చేస్తున్నారు. ఈరోజు వారు నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి పుత్రుడిపై ఉన్న ప్రేమ, మరి వృద్ధులపై ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి శ్రద్ధతో ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. వచ్చి మరి ఈ రోజునే మరి వీళ్ళందరినీ పలకరించి తన కుమారుడిని వీళ్ళందరిలో చూసుకోవడం జరుగుతుంది. అటువంటి మహనీయులు మన తెనాల్లో ఉండటం మన తెనాలికే గర్వకారణం. మరి రాబోయే రోజుల్లో తెనాల్లో కెప్టెన్ విజయప్రసాద్ విగ్రహం కూడా తెనాలి ట్యాంక్ బండి మీద ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి మన తెనాలికే గర్వకారణమైనటువంటి ఇటువంటి వ్యక్తిని మరి మన తరము చూసాం. రాబోయే తరానికి యువకుల్లో కూడా స్ఫూర్తి పెంపొందించే విధంగా కెప్టెన్ విజయప్రసాద్ యొక్క చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి అటువంటి కుమారుని కన్నా తల్లిదండ్రులు వైఎల్ నారాయణ గారు, మీనాకుమారి గారి దంపతులకు మా ధన్యవాదాలు. కండిషన్ బెయిల్ పై బయట ఉన్న రౌడీ షీటర్ మాతంగి రత్నకుమార్ శుక్రవారం ఐతనగర్ నేలపాడు వెళ్లే మార్గంలో ఉన్న చెరువులో శవమై కనిపించాడు. చెరువుకు సమీపంలో నివసించే భరత్ చెరువులో శవమై తెరడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నటాయి. భరత్ తల్లి, సోదరుడు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ కావాలనే ఎవరో చంపేసి చెరువులో పడేశారు అని ఆరోపణ చేశారు. భరత్ గజ ఈతగాడని, ఇది ప్రమాదం కాదని నిరోధిస్తున్నారు. కాగా భరత్ చనిపోయిన విషయం తెలుసుకున్న 2 టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాల మార్చుడికి తరలించారు. ఇదిలా ఉండగా గత సంవత్సరం నవంబర్ 18న 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో భరత్ పై పోక్సో కేసు నమోదైన క్రమంలో అదే నెల 24వ తేదీన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కండిషన్ బెయిల్ పై బయటకు వచ్చిన భరత్ ఆ తర్వాత వాయిదాలకు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో పోక్సో కేసు విషయమై కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ విషయమై భరత్ కోసం పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులను చూసిన భరత్ వారి నుంచి తప్పించుకునేందుకు చెరువులో దూకాడు. గతంలో కూడా ఇదే తరహాలో చెరువులో దూకి ఒక రోజంతా చెరువులోనే ఉండి పోలీసుల నుంచి తప్పించుకున్నట్టు ఆ ప్రాంతంలో అనుకుంటున్నారు. చనిపోయిన భరత్ పై వివిధ పోలీస్ స్టేషన్ లో మొత్తం 13 కేసులున్నట్లు సమాచారం. నా పేరు మాతంగి చూసేయాలండి. చచ్చిపోయిన అబ్బాయి నా కొడుకు అయ్యా. నా పెద్ద కొడుకు మాతంగి భరత్ బాగా 2 రోజుల మట్టి బాగా ఇంట్లోనే ఉంటున్నాడయ్యా. సిగరెట్ల కోసం బయటికి వెళ్ళారయ్యా. 10:30కి సిగరెట్లకు బయటికి వెళ్ళి సిగరెట్లు తీసుకొని వస్తా శివాలయం గోడకాడ నుంచున్నాడయ్యా. నా కొడుకు ఏ తగాదులకు వెళ్తలేదయ్యా.
ఏ గొడవ లేదు, కండిషన్ బెయిల్ మీద వచ్చాడయ్యా. 2 నెలలు నిండి 3వ నెల వచ్చిందయ్యా. మన 7వ తారీఖు 2 నెలలేనయ్యా నిండింది. నా కొడుకును కావాలని చేశారయ్యా. అయ్యా బాగా ఈతొచ్చయ్యా, బాగాకే దిగాడయ్యా, బాగాకే దొరికాడయ్యా వాడు. పోయినసారి కూడా దొరకలేదయ్యా, చెరువులో దిగి ఎక్కడికి వెళ్తలేదయ్యా, ఇల్లు వదిలిపించి వెళ్తలేదు. రోజు రేత్రి ఇంటికి వస్తున్నాడు. కాకపోతే ఈడు చేసేది ఏంటంటే సార్ గారు పిలిచినప్పుడు మన నెలలేదయ్యా. ఇక అదేనయ్యా ఆడు చేసిన తప్పు. ఇంకా ఆడు ఏం చేయలేదయ్యా, బాగా అట్లేదయ్యా వాడికి. నా పేరు మాతంగి నవీను, నా అన్న పేరు మాతంగి భరత్. మొన్న మీ ఇద్దరు ఆడు కూర్చొని ఉన్నామన్నా. కూర్చొని ఉంటే పోలీసులు వచ్చారు, చెరువులో దూకాడు. అక్కడ గుడి పేరడల గుడి దగ్గర కూర్చొని ఉన్నాం. వచ్చారు, ఇటు చెరువులో దూకాడు భయం వేసి. ఆడు రాగాలు నీళ్ళు పరిగెత్తాడన్న. ఆడుండి అమ్మ అమ్మని కేకలేసాడు. అప్పుడు మాకు అర్థం కాలేదన్నా, మేము పైకి ఎక్కేసి వెళ్ళిపోయాడు అనుకున్నాం. వ్యాపార సంస్థల వారు తమ వ్యాపార సంస్థల ముందు గల సైడు కాలువలపై వేసిన పెద్ద పెద్ద బండలను తొలగించి సిల్టు తొలగించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ తెనాలి పట్టణంలోని 16-17 వార్డులో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు. తెనాలి పురపాలక సంఘం ద్వారా తెనాలి పట్టణంలోని ప్రధాన సైడు కాలువలోని పూడికి తీసే పనులు స్పెషల్ డ్రైవర్ చేపడుతున్న నేపథ్యంలో శుక్రవారం 16-17 వార్డులకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ పనులను తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాలువలో వ్యర్థాలు వేయడం ద్వారా మురుగునీటి పారుదల ఎక్కడికక్కడ నిలిచిపోయి వర్షాలు పడినప్పుడు కాలువలోని మురుగునీరు రోడ్లపై ప్రవహించే పరిస్థితి అధిగమించే దిశగా కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశుధ్య పనులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించిన నేపథ్యంలో సైడు కాలువల ప్రక్షాళన ఒక కార్యాచరణగా కొనసాగుతుందని అన్నారు. ఇదిలా ఉండగా కమర్షియల్ ప్రాంతాల్లో వ్యాపారులు వారి షాపుల ముందు సైడు కాలువలపై వారి ప్రయోజనకరంగా పెద్ద బండలు వేయటం వల్ల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించే సందర్భంలో బండలు తొలగించేందుకే సమయం పడుతుందని, సిల్ట్ తీసే పనులకు అంతరాయం ఏర్పడటంతో మరింత సమయం కేటాయించక తప్పదని అన్నారు. ఈ విషయమై చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ వ్యాపారస్తులు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ వెంట వార్డు కౌన్సిలర్ దివ్యనిత, అన్నం పిన్నారావు, ఎంహెచ్ఓ మొవ్వా యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ టి ప్రసాద్, సచివాలయ సిబ్బంది ఉన్నారు. దయచేసి ఇది కమర్షియల్ ఏరియా కాబట్టి ఎవరు షాపుల ముందర వాళ్ళు ఒక ఐరన్తో ఒక స్లాబ్ లాగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈరోజు వర్కర్స్ వచ్చి సిల్ట్ తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అది దయచేసి మాన్యువల్ 2 బండలు దూరంలో మాన్యువల్ లాంటివి ఏమైనా పెట్టే కానీ ఇలా సిల్ట్ వర్క్ పెట్టినప్పుడు మేము తీపిస్తానికి వీలుగా ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇది వర్షాకాలం కాబట్టి చిట్టాంజలి సాంగుడి కాడ ఎంత నీళ్లు ఆగిపోయిందో గతంలో కూడా చూశారు. ఎప్పుడైతే సిల్ట్ వర్కులు పెట్టి మేము తీపిస్తున్నామో ఆ రోజు నుంచి చిన్నపాటి వర్షం కూడా ఈ రోజున అక్కడ వాటర్ అనేది నిలవట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మేము మాకు తీసే విధంగా ఉంచాలని కోరుతున్నాను. అలానే ఈ వార్డులో ఎక్కడైతే మనం సిల్ట్ తీపిస్తున్నామో అవన్నీ తీసేసి బీచింగ్ కానివ్వండి, అలా ఫాగింగ్ కానీ ఇలాంటి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. దయచేసి మాకు కూడా శానిటేషన్ పరంగా కాబట్టి తప్పకుండా మీరు సహకరించండి. ఎలాంటి వేస్ట్ వ్యర్థాలు అనేది కాలువలో వేయొద్దండి. మా డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ వస్తున్నారు కాబట్టి మీకు అందుబాటులో ఉన్నారు కాబట్టి దయచేసి అందించండి. తప్పకుండా మనం సుందరి తెనాలిలాగా తీర్చిదిద్దుకునే అవకాశం మనందరి చేతుల్లోనే ఉంది. ఆంధ్ర ఎవరాంజికల్ లోథరన్ చర్చ్ తూర్పు గుంటూరు సిండేవారి పర్యవేక్షణలోని తెనాలి బోస్ రోడ్లో గల టౌన్ చర్చ్ శతవార్షిక మహోత్సవాల్లో భాగంగా 2వ రోజైన శుక్రవారం పాస్టర్ ఇచ్చిన పలు సందేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. టౌన్ చర్చ్ శతవార్షికోత్సవాల్లో 2వ రోజున శుక్రవారం చర్చి ప్రాంగణంలో ప్రత్యేక ప్రసంగ కార్యక్రమాన్ని నిర్వహించారు. చర్చి ద్వారా చేపడుతున్న పలు అంశాలను ప్యారిస్ పాస్టర్లు రెవరెండ్ దేవరపల్లి యేసురత్నం, రెవరెండ్ యలవర్తి లెనిన్ బాబు, రెవరెండ్ దగ్గుమల్లి సాల్మన్ రాజు, రెవరెండ్ ఎంవిబి ప్రకాష్ బాబుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఆరాధన నిర్వహించారు. వివిధ ప్రాంతాల దైవ ఆరాధికులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా చేసామంటే కేవలం ప్రార్థన, ఒకటి ప్రార్థన బలిపీఠము, రెండవది సమర్పణ బలిపీఠము, మూడవది ఆశీర్వాద బలిపీఠము, ఇలాగా బలిపీఠాలు పరిస్థితి వెళ్ళాము. అంటే దేవుని యొక్క ప్రేరణ, దేవుని యొక్క విషయాలు ఉన్నాయి కాబట్టి దేవుడు మా పట్ల జరిగించారు. వ్యక్తి ప్రయోజనం కాకుండా వ్యవస్థ ప్రయోజనం కోసం దళిత ఉద్యమాలు నడిపించిన నిస్వార్థ నాయకుడు కనపర్తి యేసురత్నమని వక్తలు తమ ప్రసంగాల్లో వెనక ఘనంగా నివాళులర్పించారు. స్థానిక బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ సేవా ట్రస్ట్ కార్యాలయం నందు శుక్రవారం కనపర్తి యేసురత్నం 70వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కనపర్తి బనహర్ బాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో వక్తలు తమ ప్రసంగాల్లో కొల్లిపర ప్రాంతాల్లో గ్రామీణ దళిత ప్రయోజనాల కోసం కమ్యూనిస్టు భావజాలంతో కనపర్తి యేసురత్నం దళిత ఉద్యమాన్ని నడిపించిన తీరును వక్తలు తమ ప్రసంగాల్లో వివరిస్తూ ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. సమావేశానికి
అధ్యక్షత వహించిన కనపర్తి బెనహర్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా కులమతాలకు అతీతంగా కనపర్తి యేసురత్నం గ్రామీణ ప్రాంతాల్లో చేసిన సేవా కార్యక్రమాలు గుర్తు చేశారు. కార్యక్రమంలో జమ్మల రమేష్, బేతాల కృష్ణమోహన్, అకిదాస్, కిరణ్, కేసి బసవయ్య, జీలుగు పీటర్, బండికళ్ల సతీష్, శశి, పాల్, మధుకర్, ఇమాన్యుయల్, పిల్లివాసు, డాక్టర్ అబ్రహం లింకన్ తదితరులు పాల్గొన్నారు. అన్నని గురించి చెప్తుంటే నాకు చాలా సంతోషం వేసేది. తర్వాత అన్న చేసిన కార్యక్రమాల్లో అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని దళిత ఉద్యమాన్ని అనడం అంటే మాటలు కాదు. ప్రతి ఒక్కడు కూడా మైక్రోస్కోప్ చూస్తాడు మనిషిని. ఆయన మనం ఆదర్శంగా తీసుకోవడంలో తప్పులేదు. ఆయన భవిష్యత్ తరాలకి ఒక ఆదర్శవాది. ఆయన సేవలను కొనియాడే అవకాశం వచ్చినందుకు ఈ అవకాశాన్ని కల్పించిన అన్నలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏనాడు ఒక ఉద్యమానికి రూపాయి ఆశించకుండా తన సొంత డబ్బులతో బతికినంత కాలం ఉద్యమాన్ని నడిపించినటువంటి ఏకైక వ్యక్తి మన కనపర్తి యేసురత్నం గారు. అలాంటి నాయకత్వం మనం కోల్పోవటం చాలా దురదృష్టకరం. అలాంటి నాయకులు ఇప్పుడు సమాజానికి కావాలని మరి ఈరోజు ఆయన మరి స్మరించుకుంటూ ఉన్నాం. అనేక కార్యక్రమాల్లో ఈరోజు దళిత ఉద్యమంకి దిక్సూచి లేని పరిస్థితుల్లో ఆయన స్ఫూర్తిదాయకమైన ఆయన జీవితాన్ని, ఆయన ఉద్యమ బాటను మనం స్మరించుకోవడానికి ఆయన 70వ జయంతిని ఈ అంబేద్కర్ సేవా ట్రస్ట్ తెనాలి వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుతున్నాం. అనేక మంది కార్యక్రమం భాగస్వామి అయ్యారు. యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా, మరి అదేవిధంగా యాక్టివిస్టులుగా, మరి అడ్వకేట్స్గా మనం అనేక విభాగాల నుంచి వచ్చిన వ్యక్తులందరికీ నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, మనం అంబేద్కర్ బాటలో, అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే, కార్ల్ మార్క్స్ వీళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేసిన గొప్ప స్ఫూర్తిదాయకమైన నాయకత్వంలో మనం ముందెళ్ళాలా. అలాగే ఆర్గానిక్ ఇంటలెక్చువల్గా కీర్తింపబడిన యేసురత్నం గారు కూడా మన స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటూ, వ్యక్తిగతమైన పేరు ప్రఖ్యాతుల కోసం లేకపోతే వేరే ఇతర ప్రాబల్యాల కోసం పాకులాడిన వ్యక్తి కాదు. అలాంటి వాళ్ళని మనం చాలా అరుదుగా చూస్తాం. గ్రాస్ రూట్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో జనాల్ని సమీకరించడం, ఆ జనాల్ని చైతన్యవంతం చేయటం, వాళ్ళకి ఏమేమి హక్కులు కావాలో ఆ హక్కుల కోసం తాను ముందుండి నాయకుడై నడిపించటం ఆయన జీవితంలో మనం గమనించవచ్చు. అట్లాంటి నిబద్ధత కలిగిన నాయకుల్ని ఈరోజు మనం దుర్బిణి వేసి వెతికినా కనిపించినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. అట్లాంటి నాయకుడికి నిజంగా హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన సంవత్సర కాలంలో ప్రజా కంటక పాలన నుండి ప్రజారంజక పరిపాలన వైపు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిందని కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోపల్య, గుడివాడ గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన సుపరిపాలనకు తొలిగడుగు కార్యక్రమంలో అన్నారు. సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మండలంలోని కోపల్య, గుడివాడ గ్రామాల్లో పర్యటించారు. మండల పార్టీ అధ్యక్షుడు కేసన కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామ పార్టీ నాయకులు వెంటరాగా ఎమ్మెల్సీ ఆలపాటి తొలుత గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. ఆయా గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ సూపర్ 6 పథకాల అమలు తీరును వివరించారు. ప్రజలు సానుకూలంగా స్పందించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి మీడియాతో మాట్లాడారు. తొలి అడుగు పర్యటనలో తమ అనుభవాన్ని వివరించారు. కూటమి పరిపాలన పట్ల సానుకూలంగా ప్రజలు స్పందిస్తున్నారని తెలిపారు. తొలి అడుగు పర్యటనలో ఎమ్మెల్సీ ఆలపాటి వెంట పార్టీ నాయకులు జట్టి రేణుక, నలుకుర్తి విజయ, గుడివాడ గ్రామ సర్పంచ్ ఎడ్లపాటి రాజేష్, కావూరి చంద్రమోహన్, ఆయా గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ ఉద్దేశంతో అయితే గత ప్రభుత్వాన్ని పారదోలి ఈ రోజున కూటమి నాయకత్వాన్ని గౌరవించుకున్నారో దానికి తగ్గట్టుగా పాలన జరుగుతుందా లేదా అనేది ఈ రోజున ఈ తొలి అడుగు కార్యక్రమంలో తెలుసుకుంటా ఉన్నాం. ఇంటికి వెళ్ళినా గ్యాస్ వచ్చిందా, పెన్షన్ వచ్చిందా, పెన్షన్ 2000 నుంచి 4000 చేసింది ఎవరు, మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే ఎంతమంది చదువుకుంటా ఉన్నారో అంతమందికి తల్లికి వందనం వచ్చిందా, ఇలాంటి అన్నిటినీ ప్రశ్నలు వేస్తూ ఉంటుంటే అది చాలా సంతోషంగా, ఆనందంగా వీళ్ళన్నిటినీ కూడా బాగా వస్తున్నాయో, మంచిగా జరుగుతుంది, మంచి పాలన జరుగుతుందని చెప్పుకుంటూ వాళ్ళకి పడే ఆనందం వాళ్ళ కళ్ళల్లోనే కనపడతాం. ఈ రోజున ఈ సంవత్సర కాలం ఎందుకు ఈ సంవత్సర కాలంలోనే ఒక తొలి అడుగు అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నామంటే, ఈ రోజున ప్రభుత్వం ఏ రకంగా అధికారంలో వచ్చిన దగ్గర నుంచి పాలన ఏ రకంగా చేస్తూ ఉంది, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని నష్టాలు ఉన్నా, ఎన్ని విధ్వంసాలు జరిగినా, ఎన్ని అరాచకాలు జరిగినా, ఎంతో అవినీతి జరిగినా, జీతభత్యాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా కూటమి నాయకత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున జీతభత్యాలు 1వ తారీఖే ఇవ్వటం, పెన్షన్లు 1వ తారీఖే జీతం ఇచ్చినట్టుగా 1వ తారీఖే ఆ పేదలందరికీ కూడా పంచటం, స్వయంగా ముఖ్యమంత్రి పర్యటన చేయటం,
అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేయటం, యువ నాయకుడు నారా లోకేష్ గారు పర్యటన చేయటం, ప్రతి గ్రామాన్ని వాళ్ళు దర్శించాలనే కోరిక, ప్రజల్ని కలవాలనే, ప్రజలతో మమేకం అవ్వాలనే భావన ఏ సూక్తితో అయితే ఈ తెలుగుదేశం పార్టీ ఆర్పించిందో, నలుగురు మధ్యలో ఉండాలి, 4 గోడల మధ్యలో కాదు అనే సూక్తిని ఈ రోజున ఆచరణాత్మకంగా అమలు చేసుకుంటున్నటువంటి నాయకత్వం చంద్రన్న నాయకత్వం. ఆ రకంగా ఈ రోజున ప్రజలందరినీ కలుస్తూ ఉన్నాం, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఉన్నాం, ప్రతి అమ్మని పలకరిస్తూ ఉన్నాం, ప్రతి అయ్యతో మాట్లాడుతూ ఉన్నాం, ప్రతి బిడ్డని పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలను పరిష్కరించడమే కాకుండా అనేక స్థానిక సమస్యలు ఉంటా ఉన్నాయి. ఆ స్థానిక సమస్యల పట్ల కూడా ఇప్పుడే అయ్యా మాకు మురుగు, లేకపోతే మాకు మంచినీళ్ళు, ఇలాంటి అన్నిటిని కూడా తెలుసుకొని వాటి పట్ల కూడా స్పందించి ఈ రోజున వాటి అన్నింటినీ కూడా వాళ్ళకి సహాయపడేలాగా, సహకరించేలాగా, వాళ్ళతోనే మేము, మాతోనే వారు అనే భావనని అందరం కలిసి మమేకమై ఈ పాలనకి మద్దతు తెలపాలనేదే ఈ తొలి అడుగు యొక్క ముఖ్య ఉద్దేశం. నమస్కారం. ప్రభుత్వ ఉర్దూ హై స్కూల్ని తెనాలిపట్నంలో ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి మారిస్పేటలోని చెంచు రామాయణ హై స్కూల్ ప్రాంగణంలో సుందరీకరించిన మున్సిపల్ ముస్లిం ఎలిమెంటరీ స్కూల్ను శుక్రవారం రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ తెనాలిలో ఉర్దూ పాఠశాల అభివృద్ధి కృషి చేస్తామని అన్నారు. సుమారు 70,000 రూపాయల సొంత నిధులతో ఉర్దూ పాఠశాలను సుందరీకరించిన పాఠశాల ఉపాధ్యాయురాలు బట్టిప్రోలు మాధవి కుటుంబ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన పాఠశాలలో కూడా డోనర్ల సహకారంతో సుందరీకరించాలని సూచించారు. ఈ ఉర్దూ పాఠశాలను మోడల్ స్కూల్గా ప్రతి ఒక్కరూ అందంగా తీర్చిదిద్దాలని అన్నారు. అసంపూర్తిగా ఉన్న ఉర్దూ పాఠశాల అదనపు గదులను త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుండి విద్యార్థులకు అందుతున్న పుస్తకాలు, బూట్లు, బ్యాగు, బెల్టు, యూనిఫామ్, అమ్మకు వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం గురించి వివరాలు తెలుసుకున్నారు. తొలుత మంత్రి మనోహర్కు ఎన్సీసీ విద్యార్థులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ పురపాలక సంఘ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం, ఎంఈఓ జయంతిబాబు, ఉర్దూ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బట్టిప్రోలు మాధవి, చెంచు రామాయణ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కరీముల్లా, ఎన్సీసీ ఉపాధ్యాయులు వెంకట్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఉర్దూ పాఠశాల అనేది ఖచ్చితంగా ఇక్కడున్న పౌరులు అనేక సందర్భాల్లో వాళ్ళ బిడ్డలను చదివించుకోవడానికి కోసం వ్యక్తపరుస్తూ ఉన్నారు. ట్రెడిషనల్గా జరుగుతున్న ఈ మాద్రసాలు లేకపోతే క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు కొంతవరకు వాళ్ళకి ఇచ్చే విద్య కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ మంది మనకి పాఠశాలలో చేరి ఇతర భాషల్లోనూ అదేవిధంగా సబ్జెక్ట్స్లో అన్ని సబ్జెక్ట్స్లో కూడా వాళ్ళకి పూర్తిగా గ్రిప్ వచ్చేటట్టు ఒక చక్కటి వాతావరణం తీసుకురాగలుగుతారు. సో ముందుగా నేను ఈరోజు శ్రీకాంత్ గారిని అభినందిస్తున్నాను. సుమారు 70,000 ఖర్చు పెట్టి దాతగా ఈ క్లాస్ రూమ్ని పిల్లలకి ఆకర్షణీయంగా తయారు చేసే విధంగా కొత్త ఆలోచనతో చేసినందుకు చాలా స్ఫూర్తిదాయకం. ఉర్దూ క్లాస్ రూమ్ కోసం మనకి మారిస్పేటలో ఇతర ప్రాంతాలతో పోటీ పడే విధంగా ఇక్కడ కూడా తల్లిదండ్రులు సహకరించాలి, ఎక్కువ మంది చేర్చుకునే విధంగా. అంటే ముగ్గురున్న సంఖ్య కాస్త 11 అయింది ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరానికి ఇంకా పెరిగే విధంగా మనం మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎంఈఓ గారికి నేను ఈ విషయం కూడా చెప్పాను. రాబోయే రోజుల్లో ప్రపోజల్ ఒకటి పెట్టి హై స్కూల్ కూడా మనం తెనాల్లో ఏర్పాటు చేసేటట్టు తప్పకుండా ప్రభుత్వం నుంచి దానికి తగిన శాంక్షన్స్ తీసుకొస్తాను. ఎక్కడ కూడా లోటు లేకుండా మన బిడ్డలు చదివించుకుంటేనే మనకి భవిష్యత్తు. వాళ్ళు కూడా పాపం ఎంతో ఆసక్తితోటి నేర్చుకోవాలనే తపన పిల్లల్లో ఉంటుంది. అటువంటి వాతావరణం కల్పించినందుకు ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. సంక్షేమం అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలన సాగిందని, పాలనపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం, ఈపురు, వేమూరు మండలం, చంద్రవాడి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు ఇంటింటికి తిరుగుతూ గృహ యజమానులతో మాట్లాడారు. ఇంటింటికి అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. పెన్షన్ల పంపిణీ, 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో డబ్బులు తిరిగి అకౌంట్లకు జమ అవుతున్నాయా, తల్లికి వందనం డబ్బులు అందరూ పిల్లలకు అందుతున్నాయా, పథకాల అమలు తీరు ఆయన అడిగి తెలుసుకోగా సంతృప్తిగా ఉన్నామని పలువురు వివరించారు. త్వరలో రైతులకు అన్నదాత సుఖీబాబా పథకం డబ్బులు పడతాయని రైతులకు, గౌడు రైతులకు తెలిపారు. ఆగస్టు 15 నుంచి ప్రయాణం మహిళలకు సీఎం చంద్రబాబు అమలు చేస్తారని ప్రకటించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను కూటమి పార్టీ శ్రేణులతో కలిసి ప్రజలకు ఆయన అందజేశారు. ముందుగా కొల్లూరు మండలం ఈపురు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు మేకా దివాకర్ చౌదరి, సభ్యులు రామాంజనేయులు, రత్నబాబుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, సొసైటీల్ని బలోపేతం చేసి రైతాంగానికి పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ శ్రేణులు సొసైటీల్లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆనందబాబు విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్, పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు గాజుల వెంకట సుబ్బయ్య, పిఎస్సిఎస్ అధ్యక్షులు బొల్లిముంత నాగకుమార్, వేమూరు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ అమ్మిశెట్టి కిషోర్, బొల్లిముంత కోటేశ్వరరావు, ధనంజయరావు, వెల్పుల రవిప్రసాద్, గూడూరు శివనాగరాజు, సాయి కృష్ణ, ఎంపీడీఓ రవికుమార్, పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ రైతాంగానికి సంవత్సరానికి 20,000 అందించే పథకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలు 3 విడతలుగా ఇచ్చింది. ఆ 3 విడతలుగా వారు ఇచ్చే సమయంలో ఈ మిగిలిన 14,000 జత చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ నెలలోనే ఒక విడత అన్నదాత సుఖీభవ అందించబోతున్నాం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా అన్ని చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా అడుగంటిపోయిన అభివృద్ధిని మరలా గాడిలో పెట్టి గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తే అన్ని రకాలుగా ప్రశ్న పట్టించారు రాష్ట్రాన్ని. అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 100 అడుగులు వెనక్కి వెళ్ళిపోయింది. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. 100% ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తాం, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్తాం. వీటితో పాటు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విజన్ 2047 లక్ష్యంగా ఆ నాటికి ఇవాళ ఉన్నటువంటి యువత విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనే దిశగా కూడా ముందుకెళ్తామని చెప్పి పిఎస్సిఎస్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఈపూరు సొసైటీ అధ్యక్షులుగా దివాకర్ రావు గారిని ఎంపిక చేశాం. ఏ ఎన్నిక జరిగినా కూడా తనదైన ముద్ర వేసి చూపిస్తా ఉన్నాడు. అందరినీ సమన్వయం చేసుకోవడంలో కానీ ఆర్థికంగా ఈ పార్టీకి మరి ముందుండి నడిపించడంలో కానీ అన్ని రకాలుగా కూడా 2014 కానీ 19 కానీ 2024 కానీ 3 ఎన్నికల్లో కూడా మరి అతను చాలా కష్టపడి పనిచేశాడనేది నా ఉన్న అవగాహన ఆలోచన. దాంతోపాటు అతనితో పాటు ఈ గ్రామంలో హరి గారు కానీ ఇంకా యువత కానీ అందరూ కూడా పార్టీ నాయకులందరూ కూడా సమన్వయం ఉంది. ఈ గ్రామంలో ఎన్నికలు వస్తే మాత్రం విడిగా ఏ విధంగా ఉన్నా కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ఒక సమన్వయంతో ముందుకెళ్ళి పార్టీ విజయానికి పార్టీ పటిష్టతకి విశేషంగా కృషి చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని సొసైటీ అధ్యక్షులు నియామకం చేయాలన్నప్పుడు మరి దివాకర్ గారే గుర్తొచ్చాడు. దివాకర్ గారిని ఎంపీ చేయడం సముచితంగా ఉంటుందని కూడా భావించి లోకల్గా వచ్చినటువంటి అభిప్రాయాలు కూడా దానికి అనుగుణంగానే రావడం, రైతాంగం యొక్క మద్దతును కూడగట్టుకొని వారి యొక్క సహకారాన్ని తీసుకొని వారికి అండదండలు అందించి ఈ సొసైటీ ద్వారా రాబోయే ఎన్నికల సొసైటీ అదేవిధంగా పార్టీ పరంగా ఏ ఎన్నికలు వచ్చినా ఈ గ్రామంలో కానీ ఈ సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ కూడా రెండో ఆలోచన లేకుండా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించే విధంగా మీరందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక పదవి మనకు వచ్చిందంటే ఆ పదవికి న్యాయం చేయాలి, ఆ పదవి ద్వారా పార్టీకి న్యాయం చేయాలి. మొత్తం జిల్లా బ్యాంకు దగ్గర నుంచి మొత్తం ప్రక్షాళన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ దిశగా మీ సొసైటీల పరిధిలో మరి ఉన్నటువంటి సిస్టమ్ను కూడా మీరంతా కూడా ముందు స్టడీ చేసి అబ్జర్వ్ చేసి ఈ సొసైటీని మాత్రం బాగా బలోపేతం చేసి రైతాంగానికి పూర్తిగా అందుబాటులోకి సొసైటీని తీసుకొచ్చి మంచి పేరు తీసుకొచ్చి సొసైటీని కూడా లాభాల బాటలో తీసుకెళ్ళడానికి ఇతోధికంగా ఈ పాలకవర్గ సభ్యులుగా ఎంపికైనటువంటి దివాకర్ గారు, రామాంజనేయులు గారు, రతన్ బాబు గారు కృషి చేయాలి అని చెప్పి వారికి నేను సూచిస్తూ రోటరీ వైకుంఠపురం ద్వారా పాఠశాల విద్యార్థుల విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి ఉపయోగపడే స్టేషనరీ అందజేయడం అభినందనీయమని రోటరీ క్లబ్ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. పినపాడులో మున్సిపల్ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో పిల్లలకు అవసరమైన నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, బిస్కెట్లు అందజేశారు. రోటరీ వైకుంఠపురం కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ ఆర్థిక వితరణతో నిర్వహించిన కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ ముఖ్య అతిథిగా పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో గుత్తా వెంకటరత్నం, ఈదర శ్రీనివాసరావు, మల్లాది అర్జున, కొల్లి రాజేంద్ర ప్రసాద్, ఆలపాటి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. తెనాలి క్లబ్ సెక్రటరీ గుమ్మడి వెంకటనారాయణ గారి ఆర్థిక సహాయంతో మున్సిపల్ ముస్లిం ఎలిమెంటరీ హై స్కూల్ పెనుపాడులో ఉన్నటువంటి 40 మంది విద్యార్థులకి అవసరమైనటువంటి నోట్బుక్స్, పెన్ను, పెన్సిల్ ఇవ్వడానికి అలాగే బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి నారాయణ గారికి మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉర్దూ స్కూల్ నందు 40 మంది పిల్లలకు నోట్బుక్స్, పెన్స్, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. గత నెలలో కూడా మా రోటరీ క్లబ్ తరఫున 3 స్కూల్స్లో విద్యార్థులకు కంటి పరీక్ష చేసి వాళ్ళకి కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా ఒక 3 స్కూల్స్లో ఇలాంటి నోట్ బుక్స్, పెన్స్, చైర్స్ ఇవ్వడం జరిగింది. అదే బాటలో ఈ నెలలో కూడాను కొన్ని స్కూల్స్కి ఇలా చేయాలని నిర్ణయించుకుని ఉన్నాము. ప్రథమంగా ఈరోజు ఈ నెలలో ఈ స్కూల్లో చేస్తున్నాం. మేడం గారు ఎంతో కోఆపరేటివ్గా పిల్లలకి బాగా చెప్తున్నారు. మేడం గారు చెప్పగానే ఈ క్యాంప్ చేయడానికి ఒప్పుకున్నాము. పిల్లలకు అవసరమైన బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు, అట్లాగే బిస్కెట్లు ఇవ్వటం, దానికి ఆర్థికంగా క్లబ్ సెక్రటరీ జీవి నారాయణ గారు హెల్ప్ చేయటం, వారికి ఇందు మూలంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పోయిన సంవత్సరం ఈ తెనాలి రోటరీ క్లబ్ చాలా సేవా కార్యక్రమాలు చేసి ఇక్కడ ఉన్న డిస్టిక్లోనే ముందంజలో ఉంది. ఈ సంవత్సరం వచ్చిన అధ్యక్షుడిగా నల్లూరి వెంకటేశ్వర గారు, సెక్రటరీగా జీవి నారాయణ గారు కూడా అంతకంటే కార్యక్రమాలు బాగా చేసి ఈ సంవత్సరం కూడా క్లబ్ని ముందంజలో ఉంచుతారని ఆశిస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న ఈ చిన్నపిల్లలకి ఈ బుక్స్ ఇవ్వటానికి, వారు బాగా చదువుకోవటానికి ఈ క్లబ్ తరఫున సహకారం అందించడం అనేది చాలా క్లబ్ మెంబర్గా నాకు చాలా ఆనందంగా ఉంది. నేను అడగగానే నారాయణ గారు నాకు తెలుసు, అందుకని నేను చెప్పగానే నారాయణ గారు కూడా వచ్చి, ఎప్పుడు నేను పోయినసారి బాలాజీ రాబర్ట్ స్కూల్లో పనిచేశానండి. అక్కడ కూడా సార్ గారు నేను ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేవారు. అదేవిధంగా నేను ఈ స్కూల్కు మారాను కాబట్టి ఇక్కడ కూడా ఇవ్వమని అడిగాను. సహాయం చేయడానికి వారు ఒప్పుకున్నారు. వాళ్ళందరికీ మా స్కూల్ తరఫున, మా హెచ్ఎం గారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేటి పోటీ ప్రపంచంలో విద్యలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రతి తరగతిలోనూ మెరుగైన వైద్య విధానాన్ని పెంపొందించుకోవాలని ప్రముఖ న్యాయవాది పొన్నం విజయ్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించన్నారు. స్థానిక కొత్తపేటలోని రావిసాంబయ్య మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యం ప్రతిభకు పురస్కారం కార్యక్రమాన్ని సంఘం వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయవాది పొన్నం విజయ్ కుమార్ 10th లో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. స్కూల్ హెచ్ఎం భారతి మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సంఘం ద్వారా మెరిట్ విద్యార్థుల్ని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ప్రతి విద్యార్థి ప్రతిభావంతుడు కావాలంటే ఓ నిర్దిష్టమైన విద్యా అధ్యయనం, కార్యాచరణ కావాలన్నారు. బట్ట అంజయ్య బాబు, బట్ట అనురాధల సౌజన్యంతో బట్ట వెంకట సుబ్బారావు స్మారక సేవగా ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేశామని పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపకుడు తన్నీరు శివశంకర్ చెప్పారు. ప్రతి విద్యార్థి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మన బడికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిన మొదటి 3 విద్యార్థులు షేక్ లియాషా, షేక్ సమీర్ బాబు, రావురి డింపుల్, శ్వేతలను ఘనంగా సత్కరించి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కాసరనేని శ్రీనివాసరావు, కుంభకోణం శ్రీనివాసరావు, పొట్టి నరేంద్ర, ఈఎల్వి అప్పారావు, పిడుగురాల వీరభద్రరావు, సెట్టిపల్లి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నిజం చెప్పాలంటే మీరందరినీ చాలా అదృష్టవంతులు అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంటే మీకు చాలా పథకాలు ఇస్తుంది, అవునా కదా? కదా, మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాము. అయితే మేము చదువుకున్నప్పుడు మాత్రం ఇలాంటి పథకాలు ఏమీ లేవు అనమాట. ఇప్పుడు చక్కగా మీకు ఫ్రీ బుక్స్, బ్యాగ్స్, షూ, బెల్ట్, డిక్షనరీలతో సహా మిడ్ డే మీల్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆల్రెడీ మీకు తల్లికి వందనం డబ్బులు కూడా పడుతున్నాయి కదా. వాటితో పాటుగా ఎవరైతే బాగా చదువుతారో, ఎవరికైతే మంచి మార్కులు వస్తాయో వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఇలా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడాను ఒక ట్రస్ట్గా ఫామ్ అయిపోయి మరి మీ అందరికీ కూడాను మరి మనీ అంటే మీకు చదువుల కోసం ఎక్కడ ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి ఇది చాలా ఉన్నత విలువలు కలిగినటువంటి విద్యాలయం. అటువంటి విద్యాలయంలో మీరు విద్యను అభ్యసించడం గొప్ప అదృష్టంగా భావించి ఆ అదృష్టాన్ని, ఆ అవకాశాన్ని మీరు సానుకూలంగా ఉపయోగించుకొని దాన్ని మంచి స్థానాన్ని అభివృద్ధిలోకి వెళ్ళాలని చెప్పని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఒకే ఒక లక్ష్యంతో ఆ లక్ష్య సాధన వైపు ముందుకెళ్ళాలి. దానికి కావాల్సిన ఇతర సూచనలన్నీ కూడాను ఇప్పుడు హెచ్ఎం గారు చాలా విపులంగా చెప్పారు. వాటినన్నింటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకొని మరి భవిష్యత్తులో మరింత ఎక్కువ మంది ఈ ఫస్ట్ మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తూ, పుణ్యానికి క్షేత్రం, రాగానికి గాత్రం, వివాహానికి సూత్రం, మనిషికి నేత్రం, సర్వేంద్రియానం నయనం ప్రధానం. మానవునికి కన్నంత ముఖ్యమో ఈ సమాజానికి ఐకమత్యం. ఉపాధ్యాయ బృందము, హెచ్ఎం ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి చక్కగా పనిచేస్తేనే, మీరు బాగా చదివితేనే స్కూల్ ఫస్ట్లు కానీ మంచి మార్కులు కానీ వస్తాయి. సమిష్టి కృషి చాలా అవసరము. దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం వైద్యుల పక్షోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ కన్వీనర్ తాడిబేని రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన
కార్యక్రమంలో ముందుగా భారతరత్న బీసీ రాయ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 30 మంది ఆశా కార్యకర్తలకు స్టీల్ బాటిల్స్ అందించారు. అదేవిధంగా ఈమని దుగ్గిరాల ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు అబ్దుల్ రెహమాన్, ఇందిరా, రహీం, మునీషాలకు పూలమాలలు, శాలువాలతో సన్మానించి మెమంటోలు అందించారు. అనంతరం వచ్చిన అతిథులకు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమాజంలో అధ్యాపక వృత్తి తర్వాత అత్యంత గౌరవప్రద వృత్తి వైద్య వృత్తి అన్నారు. అధ్యాపకుడు జ్ఞానజ్యోతి వెలిగిస్తే వైద్యులు జ్యోతిని కాపాడుతూ ఉంటారన్నారు. భారతరత్న డాక్టర్ బీసీ రాయ్ అత్యంత ప్రతిభావంతుడు వైద్యుడని కొనియాడారు. వెస్ట్ బెంగాల్లో కోల్కతా నగరంలో అనేక వైద్య కళాశాలలు, ఆసుపత్రులు, నర్సింగ్ కళాశాలలు స్థాపించడంలో కీలక పాత్ర పోషించారని, మహిళలకు, పిల్లలకు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక వైద్యశాలలు నెలకొల్పడం జరిగిందన్నారు. వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చిన ఘనత ఆయనకే. ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ప్రజలకు ఉచిత వైద్యశాలను కొనసాగించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్, జాగృత భారత ట్రస్ట్ అధ్యక్షులు పసుపురెడ్డి గణేష్, మార్కెట్ యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జట్టి బాలరాజు, అసోసియేషన్ సభ్యులు నల్లనుకాల వెంకటేశ్వర్లు, షేక్ సుభాని, కుర్ర నాగయ్య, గరిక శ్రీనివాసరావు, షేక్ హనుమాన్, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మరియు ఏమని ప్రభుత్వ ప్రాథమిక కేంద్రాల్లో, వైద్య కేంద్రాల్లో సేవలు అందిస్తున్నటువంటి వైద్యులకు డాక్టర్ బీసీ రాయ్ స్మారక పురస్కారాలు అందజేయడం జరిగింది. అలాగే ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆశా వర్కర్స్కి ఏదైతే క్షేత్రస్థాయిలో కుటుంబ సంక్షేమం, కుటుంబ నియంత్రణ, ఇతర అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఆశా వర్కర్స్కి బహుమతులు ప్రదానోత్సవం చేయడం జరిగింది. మరి డాక్టర్ బీసీ రాయ్ గారు స్వాతంత్ర సమరయోధుడిగా, వైద్యుడిగా, వెస్ట్ బెంగాల్ 2వ ముఖ్యమంత్రిగా, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ మెడికల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఈ సమాజంలో వైద్య రంగంలో అనేక పెను మార్పులు తీసుకురావడం జరిగింది. ఇటువంటి వ్యక్తిని వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి చాలామంది మరి మర్చిపోయి ఉంటారు. కొంత చిన్నప్పుడు పుస్తకాల్లో కూడా ఒక పేజ్ ఉండేది కంపల్సరీ డాక్టర్ బీసీ రాయ్ గారి గురించి కూడా ఎస్ఎస్లో వచ్చినప్పుడు ఉంది, సబ్జెక్టులో కూడా ఉంది. అది రాను అన్ని ఎత్తి కూడా కార్యక్రమాలు కూడా మరి మన రామస్వామి గారు వచ్చి ఇక్కడ కూర్చుని మళ్ళీ ఒకసారి అటువంటి పెద్దవాళ్ళని కూడా మనం వారి చేసిన పనులు, మంచి పనులు అన్నీ కూడా ఒకసారి మనలో మనం చర్చించుకుని ఎట్లా అయితే వారు ఆదర్శంగా చేశారో దాన్ని కొంతవరకైనా మనం కొనసాగించగలిగితే ప్రజలకు ఎంతో మేలు చేసినట్టు అవుతుంది, ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు అవుతుంది. ఆశా వర్కర్లు న్యాయంగా చెప్పాలంటే హార్డ్ వర్కింగ్ పీపుల్ వాళ్ళు. మీరు ఇప్పుడు ఆశా వర్కర్స్ అంటే సమాజంలో ముఖ్యమైన పాత్ర. ఆశా వర్కర్స్ అంటే ప్రతి సివిలియన్కి కూడా వాళ్ళు కేర్ టేకర్స్. అటువంటి ఆశా వర్కర్స్ యొక్క నిరతని గుర్తించి వారిని గౌరవించడం, సన్మానించడం చాలా సంతోషకరమైన విషయం. మరి అలాంటి సేవలు చేసిన వాళ్ళు మన ఈ భారతదేశంలో గుర్తుంచుకొని మరి మనం ఈ జనరేషన్కి, రాబోయే జనరేషన్ కూడా మనం వాళ్ళని సమాచారం అందించే పరిస్థితి ఈరోజు తీసుకొస్తున్నారు. స్వామి గారు ఈ వయసులో ఆ తెలంగాణ నుంచి మనకు కావలసిన మెటీరియల్స్ అలా బస్సులో నుంచి, ట్రైన్లో నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఆటోలో ఆ వయసులో మోసుకురాలేని పరిస్థితి. మరి ఇక్కడ కూడా తీసుకొచ్చి మనందరూ కూడా ఇటువంటి సేవలు అందిస్తున్నారంటే సమయస్ఫూర్తిగా మనం అభినందించాలి. చేసిన సేవలు బీహార్ రాష్ట్రం మొత్తం ఒక మార్పు చెందింది వారు చేసిన సేవలకి. అది ఒకటి మాత్రం నాకు గట్టిగా తెలుసు. రెండోది ఏంటంటే మన గోరంట్లో ఒక పెద్ద విగ్రహం వాటి పెనుమార్పులు అనేది కూడా కాదు, అసలు పునాది కూడా ఆయనే. మనకు ఇప్పుడు ఏదేళ్లలో మీకు ఉచిత సేవలు, మీరు ఇప్పుడు ఆశా వర్కర్లు ఇవన్నీ స్థాపించింది ఆయన మొట్టమొదటిసారి. గారి జన్మదినం పురస్కరించుకొని డాక్టర్స్ డే అయితే మనం చేస్తామో, ఆయన మనందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఒక రాయ్ గారు డాక్టర్ లాగే కాకుండా రాజకీయవేత్తగా, అలాగే పాలిటిక్స్లో కూడా వైద్యానికి సంబంధించిన ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చారు. అలాంటి బీసీ రాయ్ గారిని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం ఇంకా బాగా కష్టపడి ఇంకా సేవ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. ముందుకెళ్తామని కూడా మీకు విన్నపించుకుంటాము. సో ఇలాంటి సెలబ్రేషన్స్ జరగడం కూడా మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా మంచి వర్క్ చేయాలి అన్న ఆలోచన వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ మాకు చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వర్కర్స్కి కూడా ఒక అప్రిషియేషన్ ఉంటే వాళ్ళకి ముందుకెళ్ళాలి, ఇంకా మంచి వర్క్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఆశా వర్కర్స్ లేకపోతే అసలు మెడికల్ డిపార్ట్మెంటే లేదు. వివాదాస్పదమైన ఉదయపూర్ ఫైల్స్ చిత్రంలో ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్న సీన్లపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు షేక్ సుభాని హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రం దుగ్గిరాలోని మూర్తాజానగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షేక్ సుభాని మాట్లాడుతూ మదర్సాలు, దారుల్ ఉలూమ్ దేవ్బంద్, మౌలానా అర్షద్ మదనీ, జ్ఞాన్ వ్యాపి వంటి అంశాల్లో అభ్యంతరకరమైన దృష్టికోణాన్ని చూపించారని, ముస్లిం మనోభావాలను తీవ్రంగా గాయపరిచినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యాంగపరంగా ఎవరి మతాలను వారు గౌరవించుకొని ఇతర మతాలను గౌరవించాలని, ఒకరి మనోభావాలను కించపరిచేలా వ్యవహరించడం తగదని అన్నారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం. మదరసాలు, దారుల్ ఉలూం దేవ్బంద్, మౌలానా అర్షద్ మదానీ, జ్ఞాన్వాపి వంటి అంశాల్లో అభ్యంతరకరమైన దృష్టికోణాన్ని చూపించారు. ముస్లింల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. రాజ్యాంగపరంగా ఎవరి మతాలను వారు గౌరవించుకొని ఇతర మతాలను గౌరవించాలి. ఒకరి మనోభావాలను కించపరిచేలా వ్యవహరించడం తగదు. ముస్లిం పెద్దలు పిటిషన్లో ఇస్లాం సాంప్రదాయం, సంస్కృతి, దర్శకుడు వక్రీకరించడం గురించి పేర్కొనడంతో దర్శకుడు భారత్ సర్నెట్ గారిని ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. 24 గంటల్లో వివాదాస్పద సన్నివేశాలు తొలగించకపోతే చిత్ర ప్రదర్శనపై నిషేధం విధిస్తామని స్పష్టం చేసింది. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2,90,00,000 రూపాయలు అర్హులకు అందజేశాం మంత్రి నాదెండ్ల మనోహర్. అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలు స్వాగతిస్తున్నారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఒప్పందం ప్రకారం పసుపు రైతులకు న్యాయం చేయాలి ఏపీ పసుపు రైతు సంఘం నాయకుల డిమాండ్. కెప్టెన్ విజయ్ ప్రసాద్ దేశభక్తిని, సేవా నిరతిని స్మరిస్తూ పలువురి ఘన నివాళి. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.